అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కోరిక. ఈరోజు నుంచి మన ఛానల్లో జాగ్రఫీ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది ఈ జాగ్రఫీ సిరీస్ మాకు కావాలి అనుకుని చాలామంది రిక్వెస్ట్ చేశారు. మీ అందరి రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ అయిపోయి ఈరోజు నుంచి మనం చెప్పే ఈ జాగ్రఫీ సిరీస్ అనేది ప్రీమియం సిరీస్. మరో మాటలు చెప్పాలంటే ఏదైతే స్టాండర్డ్ బుక్స్ అనుకుంటారో, ఏదైతే పెద్ద క్లాసెస్ అనుకుంటారో వాటికి సంబంధించిన నాలెడ్జ్ చెప్తున్నాం. అంటే ఇక నుంచి మనం చెప్పబోయే సిరీస్ అంతా కూడా డెప్త్గా ఉంటుంది, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సరిపడా ఉంటుంది, అండ్ 11th 12th డిగ్రీ స్టూడెంట్స్ కూడా సరిపోయేంత నాలెడ్జ్ ఇక నుంచి ఉంటుందన్నమాట. అయితే చాలామంది ఈ జాగ్రఫీ సబ్జెక్ట్ అంటేనే భయపడుతూ ఉంటాం. మీ భయాన్ని ఒక్క మాటలో తీసినా మీకు కానీ లాజిక్ ఉంటే, మీ దగ్గర లాజిక్కి కొద్దిగా నాలెడ్జ్ యాడ్ అయితే మీరు ఈ సబ్జెక్ట్ని చాలా ఈజీగా నేర్చుకోగలరు. ఇందులో ఎంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే, ఎంత వ్యాస్ట్ నాలెడ్జ్ ఉన్నా సరే, మీ దగ్గర లాజిక్ ప్లస్ నాలెడ్జ్ ఉంటే సింపుల్గా ఈ లెసన్ అనేది నేర్చుకోవచ్చు. సో ఇక నుంచి ఈ జాగ్రఫీని అర్థం చేసుకోవడానికన్నా ముందు అసలు మొత్తం జాగ్రఫీలో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, ఏంటి కదా అనేది మెయిన్గా నేర్చుకుంటాం. మేజర్గా ఇక్కడ 4 పార్ట్స్ చెప్తాను, దీనికి ఒక ఎక్స్ట్రా పార్ట్ కూడా చెప్తాను. అది ఏంటి అని అంటే, జాగ్రఫీ అంటే ఎర్త్ గురించి నేర్చుకోవడం. అసలు ఈ ఎర్త్ ఎలా ఫామ్ అయ్యింది, ఈ ఎర్త్లో ఏ లేయర్స్ ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మనం నేర్చుకుంటాం. ఇది సింపుల్గా చెప్పాలంటే. అయితే ఇంత సింపుల్గా నేర్చుకుంటే అయిపోదు కదా. అసలు భూమి ఎలా పుట్టింది, భూమి యొక్క పుట్టుకతో పాటు ఈ ప్లానెట్స్ అనేవి ఎలా క్రియేట్ అయ్యి వీటన్నిటిని కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో మనం ఇప్పుడు జాగ్రఫీ ఎలా నేర్చుకుంటాం అనే దానికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాస్మాలజీ. అసలు ఈ కాస్మాలజీలో మనం వేటి గురించి మాట్లాడతామంటే వీటి గురించి మాట్లాడతాం. యాక్చువల్లీ మనందరికీ తెలుసు బిగ్ బ్యాంగ్ అనేది ఒకటి జరిగింది అనుకుని. దీనివల్ల మొట్టమొదటిసారిగా పార్టికల్స్ అనేవి ఫామ్ అయ్యి, ఈ పార్టికల్స్ అనేవి కొన్ని కలిసి యాటమ్స్ని తయారు చేసి, ఈ కొన్ని యాటమ్స్ మాలిక్యూల్స్ని తయారు చేస్తే, ఇలాంటి మాలిక్యూల్స్ నుండి గ్యాలక్సీ క్లౌడ్స్ వచ్చాయి. ఈ గ్యాలక్సీ క్లౌడ్స్ స్టార్స్ని ఫామ్ చేసాయి. ఎప్పుడైతే ఈ స్టార్స్ ఫామ్ అయ్యాయో, ఈ స్టార్స్ని బేస్ చేసుకుని ఒక సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది. ఇలాంటి కొన్ని సోలార్ సిస్టమ్లు ఫామ్ అవ్వడం వల్ల ఒక గ్యాలక్సీ ఫామ్ అయింది. సో ఇది చాలా సింపుల్గా చెప్పాలంటే, అంటే ఒక్క కాస్మాలజీలో మీరు బిగ్ బ్యాంగ్ నుండి గ్యాలక్సీ వరకు వీటన్నిటి గురించి నేర్చుకుంటారు. ఇంత పెద్ద సబ్జెక్టా అని అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇవన్నీ కూడా 2-3 పేజీలు ఉంటాయి అంతే. అంటే ఇక్కడ కాస్మాలజీ అనేది జస్ట్ ఎలా ఫామ్ అయ్యాయి అనే దాని గురించి రఫ్గా నేర్చుకుంటాం, అంతేగాని డీటెయిల్గా నేర్చుకోం. ఎందుకంటే మనకి జాగ్రఫీ ఆప్షనల్ కాదు, అదే రకంగా మనం కాస్మాలజిస్ట్ కూడాను కాదు. సో సింపుల్గా ఎలా జరిగింది, రఫ్గా ఏం జరిగింది అనే దాని గురించి నేర్చుకుంటారు. ఈ కాస్మాలజీ అయిపోయిన వెంటనే మీరు మేజర్గా నేర్చుకున్నది ఈ ఫిజికల్ జాగ్రఫీ అనేది. యాక్చువల్లీ మన జాగ్రఫీ మొత్తానికి కూడా హార్ట్ ఈ ఫిజికల్ జాగ్రఫీ. ఈ ఫిజికల్ జాగ్రఫీలో మీరు చిన్నప్పుడు ఆల్రెడీ వినుంటారు. వేటి గురించి నేర్చుకుంటారు? లిథోస్పియర్. లిథోస్పియర్ అంటే ఎర్త్ యొక్క క్రస్ట్ గురించి నేర్చుకుంటారు, ఎర్త్ మీద ఉండే స్టోన్స్ గురించి నేర్చుకుంటారు. దాని తర్వాత అట్మాస్ఫియర్ గురించి నేర్చుకుంటారు. దాని తర్వాత హైడ్రోస్పియర్ అంటే ఓషన్స్ గురించి నేర్చుకుంటారు, లేక్స్ గురించి నేర్చుకుంటారు. అన్నిటికన్నా మించి బయోస్పియర్ అంటే లైఫ్ ఆన్ ద ఎర్త్, వీటి గురించి కూడా నేర్చుకుంటారు. సో ఈ మొత్తం మీకు అబ్జర్వ్ చేస్తే ఇదంతా కూడా 11th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జాగ్రఫీ. సో ఒక టెక్స్ట్ బుక్ అంత సబ్జెక్ట్ ఈ ఫిజికల్ జాగ్రఫీ నేర్చుకుంటారు. ఎప్పుడైతే ఈ ఫిజికల్ జాగ్రఫీ మీరు నేర్చుకుంటారో ఇక మీరు జాగ్రఫీ నేర్చేసుకున్నట్టే, మీకు మొత్తం వచ్చేసినట్టే అనమాట. ఆ తర్వాత మీరు మేజర్గా నేర్చుకునేవి ఏంటంటే హ్యూమన్ జాగ్రఫీ. ఇది చాలా చిన్న చిన్న టాపిక్స్ అనమాట. వీటిలో మీరు పాపులేషన్ గురించి నేర్చుకుంటారు, కల్చర్ గురించి నేర్చుకుంటారు, దాంతోపాటు లాంగ్వేజెస్ గురించి నేర్చుకుంటారు. అన్నిటికన్నా మించి సెటిల్మెంట్స్, ప్రజలు ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో నివసిస్తున్నారు, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఎందుకు మైగ్రేట్ అవుతున్నారు, ఇలాంటి రీజన్స్ అన్నిటి గురించి నేర్చుకుంటారు. ఆ తర్వాత మీరు మేజర్గా నేర్చుకోబోయేది ఎకనామిక్ జాగ్రఫీ. ఇది చాలా ఇంపార్టెంట్, దీంట్లో హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. సో ఎందుకు ఎకనామిక్ జాగ్రఫీ అని అన్నామంటే, ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తారు. అగ్రికల్చర్ చేసే వాళ్ళు వాళ్ళ యొక్క ల్యాండ్ గురించి వాళ్ళు తెలుసుకోవాలి, వాళ్ళ యొక్క సాయిల్స్ గురించి నేర్చుకోవాలి. ఎప్పుడైతే వాళ్ళ సాయిల్స్ గురించి నేర్చుకుంటారో అప్పుడే వాళ్ళ యొక్క ఎంత ఫెర్టిలైజర్స్ వేయాలి, ఎంత pH వాల్యూ మెయింటైన్ చేయాలి, ఎంత యాసిడ్ బేసెస్, ఎంత న్యూట్రల్ చేయాలి, ఇలాంటివన్నీ విషయాలు నేర్చుకుంటారు అనమాట. సో అన్నిటికన్నా మించి సాయిల్ని యూజ్ చేసుకుని అగ్రికల్చర్ చేస్తున్నారు అంటే మనీ వస్తుంది కదా, ఇండస్ట్రీస్ని చేస్తారు మనీ వస్తుంది కదా, మైనింగ్ చేస్తారు మనీ వస్తుంది కదా, దాని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేస్తారు, సర్వీసెస్ ఉంటాయి. సో ఈ రకమైన వాటన్నిటినీ కూడాను డీటెయిల్గా డిస్కస్ చేయొచ్చు ఈ ఎకనామిక్ జాగ్రఫీలో. ఆ తర్వాత మీరు నెక్స్ట్ నేర్చుకోబోయేది అన్నిటికన్నా లాస్ట్గా ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ. సో ఈ ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ అనేది 4th అయితే దీంట్లో మీరు నేర్చుకునేది ఎకోసిస్టమ్స్ గురించి నేర్చుకుంటారు, పొల్యూషన్ గురించి నేర్చుకుంటారు, గ్లోబల్ వార్మింగ్ గురించి నేర్చుకుంటారు, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి నేర్చుకుంటారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ జాగ్రఫీ అనే సబ్జెక్ట్లో మీరు మేజర్గా ఫోకస్ చేయాల్సింది ఈ ఫిజికల్ జాగ్రఫీ. ఎప్పుడైతే ఈ ఫిజికల్ జాగ్రఫీ అనేది మీరు నేర్చేసుకుంటారో మీకు జాగ్రఫీ వచ్చేసినట్టే.
ఇదే అన్నిటికన్నా మేజర్గా అనమాట. చాలా హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది కానీ మీరు కంప్లీట్ అయితే మాత్రం మీరు ఇక అంతా అయిపోయినట్టే. ఇక మిగిలిన ఈ హ్యూమన్ జాగ్రఫీ కానీ, ఎకనామిక్ జాగ్రఫీ కానీ, ఎన్విరాన్మెంటల్ జాగ్రఫీ కానీ చాలా ఈజీగా ఉంటాయి. మిగిలిన సబ్జెక్ట్స్తో కోరిలేటెడ్గా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా అర్థమైపోతాయి. సో మన ఈ గ్రూప్లో, మన ఈ ఛానల్లో ఇక నుంచి జాగ్రఫీ మీద మొత్తం వీడియోస్ అన్నీ కూడా వచ్చేస్తాయి. ఏదైతే ప్రీమియం కంటెంట్ ఉంటుందో అంతా కూడాను. అయితే మీ అందరికీ ఒక్క రిక్వెస్ట్ నా తరపు నుండి, అండ్ ఫైనల్గా ఒక్క రిక్వెస్ట్ మన తరపు నుండి, నా తరపు నుండి. నా పేరు భాస్కర్. ఇప్పటివరకు మన ఛానల్ నుండి చాలామంది హెల్ప్ పొందారు. అండ్ ఎవరైతే మన ఛానల్ నుండి నిజంగా హెల్ప్ పొందారో, మన ఛానల్కి ఏదైనా హెల్ప్ చేద్దాం, కాంట్రిబ్యూట్ చేద్దామని అనుకుంటున్నారో, మీకు హెల్ప్ చేయాలని అనిపిస్తే, మన ఛానల్కి ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ బాక్స్లో గూగుల్ పే అండ్ ఫోన్పే నెంబర్ ఉంటుంది. మీకు సపోర్ట్ చేయాలనిపిస్తే ఈవెన్ 1 రూపీ అయినా సరే సెండ్ చేయొచ్చు, మీ చాయిస్. మన ఛానల్ నిజంగా డెవలప్ చేసుకోవాలి, మన ఛానల్కి హెల్ప్ చేయాలని అనుకుంటే ఆ నెంబర్కి మీరు సెండ్ చేయొచ్చు. మీరు సెండ్ చేసినా చేయకపోయినా సరే, మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినా చేయకపోయినా సరే, నా యొక్క హెల్ప్ అనేది ఈ సబ్జెక్ట్స్ ద్వారా మీకు అలానే ఉంటుంది. దీంట్లో అయితే నో ప్రాబ్లం. ఇక నుంచి మీరు జాగ్రఫీని నేర్చుకుంటారు. అండ్ నాకు ఏదైతే నాలెడ్జ్ వచ్చో, నాకెంతైతే తెలుసో అంత నాలెడ్జ్ మీకు ఇక్కడ ఈ బోర్డ్స్ని యూజ్ చేసుకొని చెప్పేస్తాను. ఇక సెలవు.